హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేయండి. హాఫ్ అన్ అవర్ క్లాస్. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 14వ అధ్యాయము ప్రకృతి యొక్క త్రిగుణాలు చర్చిస్తున్నాము. సో అందులో ఆల్రెడీ మనము ఏ శ్లోకం వరకు చూసాము గుర్తుందా ఎవరికైనా? 15వ శ్లోకం వరకు అయింది ప్రభు. 15 రైట్. 15th శ్లోకం వరకు మనం చూసాము. సో ఇవాళ మనము 16th 17th మరియు 18th చూడడానికి ప్రయత్నిద్దాం. సో నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. అది చదివిన తర్వాత దాని గురించి మనం చర్చిద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. హరే కృష్ణ చదవండి. ప్రభుజీ నేను చదవను. ఎవరు? మాధురి మాతాజీ? ఎస్ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఎస్ ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ 15వ శ్లోకం 16వ శ్లోకం 16. ఎస్. ఓకే. కర్మణ్యా సుకృతా సృహం సాత్వికం నిర్మలం ఫలం రజస్తస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తామస ఫలం. అనువాదం: పుణ్యకర్మలో నిర్మలమైనది అది మాతాజీ మీ తత్వగుణం. వాయిస్ కొంచెం ఇదవుతుంది, దూరం నుంచి కూడా వస్తుంది. కొంచెం ఓకే. మైక్ దగ్గర పెట్టుకోండి. ఎస్. పుణ్యకర్మ ఫలము నిర్మలమైనది, అది సత్యగుణంలో ఉన్నదిగా చెప్పబడుతున్నది. కానీ రజోగుణంలో చేయబడిన కర్మ దుఃఖమును కలిగిస్తున్నది కాక తమో గుణంలో చేసిన కర్మ అజ్ఞానమును కలిగిస్తుంది. వెరీ గుడ్. 17 చదవండి. సత్తత్వ జాయతే యజ్ఞం రజోసో ఒక్క నిమిషం మాతాజీ. సో మీరు కరెక్ట్ ప్రొనౌన్స్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఓకే, మీరు స్లోగా చదవండి. ఓకే. రజసో లోభ ఏవచ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. చదవండి ఒకసారి. తత్వాత్ సంజయాతే జ్ఞానం రజస్వాలోభః ఏవం చ ప్రమాదమోహో మోహం తమోసో భవతు అజ్ఞానమేవ చ. బెటర్ బెటర్. యా. సత్యగుణము నుండి నిజమైన జ్ఞానము ఇట్ షుడ్ బి సత్యగుణం కాదు మతే సత్వగుణం. ఓకే, సత్వ. యా. సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం. సత్వగుణము నుండి నిజమైన జ్ఞానము వృద్ధి చెందుతుంది. రజోగుణము నుండి లోభము వృద్ధి చెందుతుంది. తమోగుణము నుండి మూర్ఖతత్వము, పిచ్చితనము, మోహము వృద్ధి చెందుతాయి. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇంకా 18వ శ్లోకం కూడా ఉంది. సంబడి వాంట్స్ టు రీడ్. అంజని మాత, యూ వాంట్ టు ట్రై? నేను చదువుతాను మేడం. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి. ప్రభుజీ గారు నేను చదువుతాను 18వ శ్లోకం. చదవండి. 18వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయం 18వ శ్లోకం.
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्ता मध्ये तिष्ठन्ति राजसाः జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. భావం: సత్వగుణంలో నెలకొన్నవారు క్రమంగా పైకి ఉన్నంత లోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉన్నవారు భూలోకంలో నివసిస్తారు. అతి దుష్టమైనట్టి తమోగుణంలో ఉన్నవారు నరలోకాలకు పతనం చెందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చాలా బాగా చదివారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ 3 శ్లోకాలు అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాక్టికల్ కూడా. సో 16వ శ్లోకం చాలా చాలా సింపుల్గా అనిపిస్తుంది చూడ్డానికి. అక్కడ ఏం చెప్పారు 16వ శ్లోకంలో? మనము పుణ్యకర్మ ఫలము ఆ, నిర్మలమైనది, అది సత్వగుణముతో ఉన్నదిగా చెప్పబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సత్వగుణంలో పనిచేసే ఆ, కార్యాలకి ఫలితము నిర్మలంగా ఉంటుంది, అంటే శుద్ధంగా ఉంటుంది, శుద్ధమైనటువంటి అవుట్పుట్ ఫలితము దక్కుతుంది. అదే రజగుణంలో చేసేటటువంటి కార్యాలకి ఫలితం ఏమొస్తుంది? దుఃఖము అని చెప్పారు. ఇంకా తమో గుణానికి మూర్ఖత్వము అని చెప్పారు. ఉమ్. సో దీన్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, సత్వగుణంలో ఉండే వ్యక్తి చేసే కార్యాల ఫలితము శుద్ధంగా ఉంది అని ఎందుకు చెప్పారు? సత్వగుణంలో ఉండే వ్యక్తి తను పాపరహితమైన జీవితాన్ని నిర్వహిస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్. తను జీవహింస చేయడు, ఇంకా వేరే వాళ్ళకి ఇంకా తన అలవాట్లు కూడా ఏవైతే ఉంటాయో అది శుద్ధమైన అలవాట్లు ఉంటాయి. జీవనశైలి, తను తినే తిండి కానివ్వండి, అవన్నీ కూడా లైఫ్ స్టైల్ కానివ్వండి, ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, స్పీకింగ్ హ్యాబిట్స్ అన్నీ కూడా శుద్ధంగా ఉంటాయి, సత్వగుణంలో ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది? తను తన హృదయము శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది. సత్వగుణంలో ఉండే వ్యక్తి యొక్క చిత్తశుద్ధి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒప్పుకుంటారా? ఎందుకంటే అది చాలా అనుకూలమైనటువంటి గుణము కాబట్టి, రైట్? సో చిత్తశుద్ధి ఎంత జరుగుతుందో అంత ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన ఆనందాన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ లోకంలో సాధారణంగా జనాలందరూ కూడా ఆనందాన్ని బయట వెతుకుతున్నారు, అవునా కాదా? సో రజోగుణ ప్రవృత్తి అంటేనే ఆనందాన్ని ఎక్కడ వెతకాలి? బయట వెతకాలి. దట్ ఈస్ రజోగుణ. ఆ, సో ఇది దొరికితే ఆనందపడతాను, లేకపోతే అది వచ్చేస్తే ఆనందపడతాను, ఇక్కడ సెటిల్ అయిపోతే ఆనందపడతాను. బట్ యాక్చువల్గా సత్వగుణంలో ఉండేవాడు ఆనందాన్ని వేరే చోట వెతుకుతాడు. ఎక్కడ? అంతరంగ ఆనందాన్ని వెతుకుతాడు. సో బహిరంగ ఆనందము, అంతరంగ, రైట్? సో హ్యాపీనెస్, ట్రైంగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ విదిన్ అని అంటారు కదా. సో అది సత్వగుణం వాడికి తెలుసు. యాక్చువల్గా బయట వెతకడం వేస్ట్, ఎందుకంటే లేదు కాబట్టి. సో దెన్ హీ ట్రైస్ టు లుక్ ఇన్వర్డ్స్. ఇంకా ఇన్వర్డ్స్లో తనకు అర్థమవుతుంది, యాక్చువల్గా నేను ఆత్మని, ఇంకా నాకు పరమాత్మకి శాశ్వత సంబంధం ఉంది. సో ఇటువంటి జీవితాన్ని నిర్వహించే వ్యక్తిని తను ఉన్నతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. దిస్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్నల్ హ్యాపీనెస్. దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్. ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ అంటే బయటి జగత్తులో ఉండేటటువంటి పదార్థాల ద్వారా వచ్చేటటువంటి సుఖము, కానీ అది చాలా చాలా తాత్కాలికమైనటువంటి సుఖము. సో అందుకనే సత్వగుణంలో ఉండే వ్యక్తికి తన ఫలితం ఎప్పుడు కూడా శుద్ధంగా ఉంటుంది, ఇంకా ఒక మంచి గమ్యానికి దారితీస్తుంది. చాలా ప్రాక్టికల్గా మనం చూస్తాం, రైట్? ఇంకోటి, రజోగుణంలో ఉండే వ్యక్తి ఆఖరికి తను దుఃఖానికి దారితీస్తుంది తన కార్యాలన్నీ కూడా. ఎలాగా? రజోగుణంలో ఉండే వ్యక్తి తను చేసే అన్ని ప్రయత్నాలు ఆఖరికి దుఃఖానికి దారితీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా చాలా భౌతికంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో తనకి స్టార్టింగ్లో ఒక ఊహ ఉంటుంది, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ద ఎంజాయర్, కంట్రోలర్ అండ్ ఎవ్రీథింగ్. కానీ తను అది చేసి 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 ఆఖరికి తనకి చాలా చాలా దుఃఖము కలుగుతుంది, రైట్? సో దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ థియరిటికల్ స్టేట్మెంట్, ఇప్పుడు చెప్తాను నేను. నా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు? ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఏ హి సంస్పర్శజా భోగా, ఉమ్, ఈ ఇంద్రియ సంస్పర్శాల ద్వారా వచ్చేటటువంటి సుఖము ఏదైతే ఉందో అది దుఃఖయోనయ ఏవతే, అది ఆఖరికి దుఃఖానికి దారితీస్తుంది. ఎందుకు? అందులో ఆది ఇంకా మరియు అంతం ఉంటుంది కాబట్టి. దాని అర్థం ఏంటి? ఎక్కడైతే ఆది అంతం ఉంటుందో దాన్ని టెంపరరీ అంటారు, అవునా?
ఆది అంతం లేని దాన్ని శాశ్వతము అని అంటారు. సో ఆది అంతము ఉన్నదాన్ని టెంపరీ అంటే, టెంపరీ సుఖము దక్కడం అనేది యాక్చువల్గా దట్ ఈస్ అనదర్ బిగ్గర్ ప్రాబ్లం. ఎలా అని చెప్తాం, ఎందుకంటే మనం అందరం కూడా శాశ్వతమైన జీవాత్మలము. ఇంకా మనందరికీ శాశ్వతమైన ఆనందాన్ని మనం వెతుకుతున్నాం, ఎందుకంటే మనం అందరం ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. మరి మనకి ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఆ ఉన్నతమైన ఆనందం రాకపోతే, దట్ లీడ్స్ టు ఫర్దర్ మిజరీ. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చాలా చాలా ధనవంతుడు. తన యంగ్ ఏజ్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట. సో ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆ ఊరిలో తనంత రిచ్ వ్యక్తే లేడనమాట. ఎక్కువగా చదువుకోలేదు, ఏమీ లేదు, బట్ హీ బికేమ్ వెరీ రిచ్. చూస్తారు కదా, ఎప్పుడెప్పుడు అలా అవుతుంది. అండ్ తన దగ్గర కారు, నాలుగు నాలుగు కార్లు ఉన్నాయి. ఇంకా ఇలా బంగారు ఉంగరాలు, చైన్లు, ఈ విధంగా హీ బికేమ్ ఎ వెరీ రిచ్ పర్సన్. హీ వాజ్ ఎంజాయింగ్, రైట్? సో తను అన్ని రకాలుగా ట్రై చేసేవాడు అనమాట. తను హీస్ ఫర్ హ్యాపీనెస్ ఈస్ టు బై కార్, దెన్ హీ హ్యాడ్ దిస్ మచ్ హౌస్, దెన్ హీ విల్ మేక్, పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు, అది కూలగొట్టేసి అన్ని రకాలుగా. ఆల్ ఆఫ్ అ సడన్ ద డాక్టర్ టోల్డ్ దట్ యూ హ్యావ్ క్యాన్సర్ అండ్ మీకు కేవలం 2 నెలలు ఉన్నాయి, బికాస్ మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. నా ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తన దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, తన దగ్గర ఇల్లు, బంగ్లా అన్నీ ఉన్నాయి, బట్ ఈజ్ ఈ హ్యాపీ? నాట్ ఎట్ ఆల్. ఎస్ ఆర్ నో? అయితే ఆ టైంలో తన రియలైజేషన్ ఏంటంటే, జీవితాంతం దీని గురించే కష్టపడింది నేను. యాక్చువల్గా ఈ క్యాన్సర్ లేకపోయినా ఏదో ఒక రోజు నేను చచ్చిపోయేవాడిని. కానీ ఎంత మూర్ఖత్వం అంటే, చచ్చిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా నేను తీసుకెళ్ళి రాదు. ఇదంతా నేను ఆలోచించలేదు. జీవితం అంతా నేను కేవలం డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయడానికి నేను అంకితం చేశాను. ఎంత పిచ్చి పిచ్చి పని చేశాను నేను. ఇంకా ఇంత చేసిన తర్వాత కూడా నేను నానా కష్టాలు పడ్డాను డబ్బులు సంపాదించడానికి. డబ్బు కూడా అంత ఈజీగా రాదు. స్వర్ణం అంత కష్టపడిన తర్వాత కూడా ఆఖరికి ఏం దొరికింది నాకు? ఆ? ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారు ఇప్పుడు. ఎంత మంచి రియలైజేషన్ వచ్చిందా కదా? జస్ట్ సి. సో ఈ విధంగా తను చాలా చాలా దుఃఖానికి గురయ్యాడు అనమాట. రైట్, జీవితం లేదని మంచి పని చేసుంటే బాగుండేది. ఒక ప్రజలకు 10 మందికి అవసరపడే పని చేసుంటే బాగుండేది. కనీసం నేను పీస్ఫుల్గా శరీరం వదిలేవాడిని. ఒక మంచి పని అయితే చేశాను, అందుకే జీవితాంతం ఏది చేయలేదు. కేవలం డబ్బు ఎంజాయ్మెంట్, తాగడం, తినడం, అదే చేశాను. జీవితం వృధా అయిపోయింది. సో దిస్ వే వన్ కెన్ నెవర్ బికమ్ హ్యాపీ మెటీరియలీ. అండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ వన్ డే ఈస్ గోయింగ్ టు మేక్ యూ వెరీ డిప్రెస్డ్. చూడండి, మృత్యుతో ఎవరు భయపడరండి చెప్పండి? అందరికీ భయం, అవునా కాదా? డాక్టర్ ఒకవేళ మీకు 102 టెంపరేచర్ ఉందంటేనే మనం భయపడిపోతాం. కానీ మృత్యు వచ్చేస్తుంది చెప్పగానే ఒక వ్యక్తి చాలా చాలా భయానికి గురవుతాడు. ఆ భయం చాలా చాలా ఉన్నతమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. చాలా చాలా అపారమైన దుఃఖం ఒక వ్యక్తికి కలుగుతుంది. సో ఆ విధంగా ఇంత చేసి కూడా ఆఖరికి ఏం దక్కింది? దుఃఖమే దక్కింది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం బై డిజైన్ ఉంది ఈ వరల్డ్లో. డిజైన్ చేసేటప్పుడే దుఃఖాన్ని ఫిట్ చేసేసారు. ఏంటది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎంత సంపాదించినా, ఎంత ఎంజాయ్ చేసినా, అది మహేష్ బాబు కానివ్వండి, ఐశ్వర్య రాయ్ కానివ్వండి, వాళ్ళు కూడా ముసలోళ్ళు అవుతారు, అవునా కదా? ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది, ఒకరోజు శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది, అందరం కూడా. ఎస్ ఆర్ నో? సో ఈ దుఃఖము చాలా చాలా భయంకరమైనటువంటి ఒక దుఃఖము. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఊహలకు వ్యతిరేకంగా వెళ్ళిందనమాట ఈ వాస్తవత్వం ఏదైతే ఉందో, లోకం యొక్క వాస్తవాలు. అందుకే నాది దుఃఖానికి దారితీస్తుంది. బట్ ఆ ఆఖరి సమయంలో ఆల్రెడీ సమయం చేయి జారిపోయింది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళరాదు. దెన్ దట్ ఈస్ అనదర్ దుఃఖం. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఒక వ్యక్తి చాలా చాలా మానసిక ఆందోళనకి గురవుతాడనమాట. సో దట్ ఈస్ రజోగుణ. ఇంకా రజోగుణంలో ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, తను నేను చాలా చాలా అక్వైర్ చేస్తే హ్యాపీ అయిపోతాను. బట్ ఇఫ్ యు సీ, వెరీ కామన్ సెన్స్ మనం యూస్ చేయొచ్చు. హిస్టారికల్గా కూడా చూడొచ్చు, ఇంకా కరెంట్ వరల్డ్లో నడుస్తున్న ట్రెండ్స్ కూడా చూడొచ్చు. హిస్టారికల్గా రావణుడు కూడా ట్రై చేశాడు, కరెక్ట్? భౌతికంగా ఏదో ఒక రకంగా ఈ దుఃఖాలయాన్ని సుఖాలయంగా మార్చడానికి ప్రయత్నించాడు. కానీ అయిందా? దుఃఖానికి గురయ్యాడు, ఆఖరికి చచ్చిపోయాడు.
హిరణ్యకశిపుడు కూడా ట్రై చేశాడు. హిరణ్యకశిపుడు సంపాదించినటువంటి సంపాదన ఇప్పటిదాకా ఎవరు సంపాదించలేదు. తను ముల్లోకాలకి అధిపతి అయ్యాడు ఆయన. మనం మహా అయితే ఒక స్టేటే కొనుక్కోవచ్చు, కంట్రీ కొనుక్కోవచ్చు, అంబానీ. దానికంటే ఎక్కువ ఏం చేయరాదు. ఆ? కానీ అంత దక్కిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాడు తను హిరణ్యకశిపుడు? లేదు. అంటే భౌతిక సుఖం ఎలా ఉంటుందంటే, మనం అనుకున్నది దక్కిన తర్వాత కూడా ఏదో ఒక చిన్న కారణం వల్ల దుఃఖం వస్తుంది. ఈ వరల్డ్ డిజైన్ అయింది ఆ విధంగా. అవునా? ఎప్పుడెప్పుడు చూడండి, మనం మంచిగా అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయింది, జాబ్ సెట్ అయిపోయింది, అంతా బాగుంది. నా యూఆర్ వెరీ హ్యాపీ, యూఆర్ ఫీల్ నా అమ్మయ్య ఇప్పుడు బాగున్నాను దేవుడా థ్యాంక్ యూ. ఇలా అనుకునే వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో నెవర్ నెవర్ ఫీల్ టూ హ్యాపీ అబౌట్ ద మెటీరియల్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. యూ కెన్ ఫీల్ హ్యాపీ అబౌట్ ద స్పిరిచువల్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. హ్యాపీ మనం అనుకోవాలి, హ్యాపీగా ఉండడం మన హక్కు. మనం జీవాత్మలం కదా, ఆనందమయోభ్యాసాత్. ఆనందం అనేది మన స్వభావము, కానీ భౌతిక ఆనందం కాదు, ఆధ్యాత్మిక ఆనందం. సో భౌతికంగా మనం ఒకవేళ అనుకున్నాం అనుకుండా, బాగుంది లైఫ్ ఇలాగే ఉంటే, నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అకస్మాత్తుగా హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అకస్మాత్తుగా రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చేస్తుంది, అకస్మాత్తుగా ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అయిపోతుంది. దిస్ ఇస్ మెటీరియల్ వరల్డ్ అండి. సో అందుకనే ఈ భౌతిక జగత్తులో భౌతిక పరిస్థితులను ఎప్పుడు కూడా పర్మనెంట్గా తీసుకోకూడదు. అలా తీసుకుంటే దుఃఖానికి గురవుతాం. అవునా కదా? సో ముందే అది తీసుకోకుండా ఉంటే, అది పోతే కూడా మీరు ఏడవరు, బికాస్ యు ఆర్ నెవర్ అటాచ్ టు ఇట్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా హిరణ్యకశిపుడు ఇంత సాధించాడు, కానీ ఏం ప్రాబ్లం జరిగింది, తన కొడుకు తన మాట వినట్లేదు. ఇది చిన్న ప్రాబ్లం. దీనివల్ల టెన్షన్ వచ్చింది ఆయనకి. ఒక్కసారి తన బ్యాంకు కాదు అసలు, ముల్లోకాలు తన పేరు మీద ఉన్నాయి, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా సలాంలు కొడుతున్నారు ఆయనకి, కానీ కొడుకు మాట వినట్లేదు. ఆ టెన్షన్లో అంటే ఇంత సంపాదన దాన్ని ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాడు. దిస్ ఈజ్ రజోగుణ. దాన్ని ఎంజాయ్ చేయడానికి మనశ్శాంతి కావాలి కదా. ఎస్ ఆర్ నో? దాన్ని ఎంజాయ్ కూడా చేయలేకపోయాడు. ఎందుకు? వేరే ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ప్రహ్లాదుడు నా మాట వినట్లేదు, నా ఈగో హర్ట్ చేస్తున్నాడు, నా శత్రువుని ఆరాధిస్తున్నాడు వాడు, నేను ఎలా ఊరుకోను, ఇంకా ఆయన నా తమ్ముణ్ణి చంపాడు, హిరణ్యాక్షుడిని, అని తన పర్సనల్ గ్రడ్జ్ ఉందన్నమాట. సో ఇది భౌతిక జగత్ అంటే. వెల్కమ్ టు ద మెటీరియల్ వరల్డ్. ఇలాగే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ గెట్ వాట్ యూ వాంట్, యూ కెనాట్ ఎంజాయ్, యూ విల్ స్టిల్ బీ మిజరబుల్. ఎస్ ఆర్ నో? సో అందుకనే దుఃఖాలయాన్ని సుఖాలయంగా మార్చడానికి ప్రయత్నించకూడదు, అది అవ్వదు. అందుకనే దుఃఖాలయం వదిలేసి సుఖాలయానికి వెళ్ళిపోవాలి. సుఖాలయం అనేది వేరే ప్రదేశం, ఈ ప్రదేశం కాదు. వీళ్ళందరూ అదే ట్రై చేశారు. హిరణ్యకశిపుడు కూడా కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ, అమృతత్వాన్ని పొందుదాం, ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోదాం. లేదు, ఇట్స్ నాట్ పాసిబుల్. యయాతి మహారాజు ఏం చెప్తున్నారంటే, ఎంత అద్భుతంగా ఒక స్టోరీ వస్తుంది శ్రీమద్ భాగవతంలో. గొప్ప రాజు యయాతి మహారాజు. మీరు కథ వినుంటారు. శర్మిష్ఠ దేవయాని, ఆ, దేవయాని శుక్రాచార్యుల వారి కూతురు. ఏ విధంగా ఆ స్టోరీ జరుగుతుంది అయితే, తన ఆ, తను ఎంత ఇంద్రియ భోగానికి, ఆ కామవాంఛాన్ని పూర్తి చేయడానికి ఎంత గురైపోయాడంటే, తను ముసలోడు అయిపోయిన తర్వాత కూడా తను నాకు యవ్వనత్వం కావాలి, ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటాడనమాట. ఎందుకు? యవ్వనత్వం వస్తే ఐ విల్ కంటిన్యూ మై బిజినెస్ ఆఫ్ ఎంజాయింగ్ లస్టీ డిజైర్స్. తను లాస్ట్లో ఏమంటున్నాడు శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం: ఏవం వర్ష సహస్రాణి మనసస్థైర్మనఃసుఖం విదధాతోపి నాతృప్యత్ సర్వభౌమ కదింద్రియై అని చెప్తున్నాడు. ఏవం వర్ష సహస్రాణి, 1000 సంవత్సరాలు తను ఇంద్రియతృప్తి చేశాడు. ఎన్ని? 1000. దిస్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్ యుగ. కలియుగంలో 1000 సంవత్సరాలు ఎవరు ఉండరాదు. 1000 సంవత్సరాలు ఇంద్రియతృప్తి చేశాడు. తను ఏమంటున్నారు? మనఃసుఖం. అందులో మొత్తం దక్కినటువంటి సుఖం యాక్చువల్గా అయింది కేవలం మనసు స్థాయిలోనే ఉంది. దెర్ వాజ్ నో రియల్ హ్యాపీనెస్. ఎస్ ఆర్ నో? చాలా మంది అనుకుంటారు కదా, ఇప్పుడు చూడండి, మనం కూడా వీ యూస్ టు థింక్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మన అందరికీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఆ, నేను
ఒక మంచిగా 12th మంచి మార్క్స్ వచ్చి క్లియర్ అయిపోతుంది, ఇంజనీరింగ్ వచ్చేస్తుంది, ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తా, లైఫ్ విల్ బి సో హ్యాపీ. నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఎందుకంటే హోంవర్క్లు ఇదంతా నాకు నచ్చకపోయేది ఎప్పుడు కూడా. ఐ యూస్ టు ఫీల్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. నేను ఎప్పుడు కూడా జనరల్గా ప్రాక్టికల్ చేసి నేర్చుకునేటటువంటి వ్యక్తిని. సో ఎక్కువగా కూర్చొని హోంవర్క్లు చేయడం అంటే నాకు జమాయించదు, నా నేచర్ కాదు. ఐ యూస్ టు హేట్ ఇట్. కానీ అది పాస్ అవ్వడానికి చేయాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు. సో ఆల్వేస్ యూస్ ఒక్కసారి నాకు జాబ్ వచ్చేస్తే ఈ హోంవర్క్ గొడవ ఉండదు, ఏముండదు, నేను మంచిగా పని చేస్తా ఒక కంపెనీలో, ఎంత ఆనందంగా ఉంటాను అని అనుకున్నాను. మరి మనందరికి తెలుసు, మనం అంతా డిగ్రీ చదివి జాబ్కి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటనేది. వచ్చిందా? రాలేదు. దుఃఖాలు పెరిగాయి కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత అనిపించింది, అరే చిన్నప్పుడే బాగుండే లైఫ్ యాక్చువల్గా. ఒక్క టెన్షన్ లేదు, డబ్బు టెన్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు టెన్షన్ లేదు, ఏం లేదు. మంచిగా అంతా రెడీమేడ్ అమ్మ నాన్న చూసుకున్నారు, తినడానికి తిండి, బ్యాగు, డ్రెస్సు, హాయిగా ఆడుకునే టైం కూడా ఉండింది. కొంచెం హోంవర్క్ చేసుకుంటే బాగుండేది అని అనిపించింది, రివర్స్ అనిపించింది. ఒక ఆయనైతే అంటున్నాను, ఆ, ఒక డైలాగ్ కొట్టారు నా కలీగ్ హెచ్ఎస్బిసిలో పని చేస్తున్నప్పుడు. ఆ, చిన్నప్పుడే బ్యాగ్ భారం చాలా మోయడం ఈజీ, ఈ జీవితపు భారాన్ని మోయలేకపోతున్నాను అని అన్నాడు ఆయన. అంత టెన్షన్స్ వస్తాయన్నమాట ఒక వ్యక్తి, జాబ్, ఫ్యామిలీ, మ్యారేజ్ అని, దిస్ ఇస్ ఆల్ నాట్ సో ఈజీ. ఈ భారాన్ని మోయడం డిఫికల్ట్. చిన్నప్పుడు బ్యాగ్ భారమే బాగుండింది, దట్ ఈస్ మచ్ ఈజియర్ టు క్యారీ. సో ఆ విధంగా అన్నాడు అనమాట. సో ఇట్ వాజ్ డీపర్ రియలైజేషన్, రైట్? సో అలా మనం ఎన్నో అనుకుంటాం, దీన్ని మనస్సుఖం అంటారు, అవునా కదా? అది కేవలం మానసిక స్థాయిలో ఉంటుంది, యాక్చువల్గా ఇట్ నెవర్ కేమ్ ఇన్ రియాలిటీ. అదేవిధంగా చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీ అయిపోతాను, ఎంత బాగుంటుంది. సినిమాలలో కూడా చూశాను, పెళ్ళవుతుంది, హనీమూన్కి వెళ్తారు, స్విట్జర్లాండ్లో డ్యాన్స్ చేస్తున్నారు. సినిమాలు చూసి చెడిపోయాం కదా మనం, అదే మన ప్రాబ్లం ఇక్కడ. సో వాడు అనుకుంటాడు నేను పెళ్ళి అయిపోతే హ్యాపీ అయిపోతా అనుకుంటాడు. ఆ, ఇంకా మనందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. సో యూ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్. నేనైతే కొత్తగా వచ్చాను మార్కెట్లో, ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ డివోటీస్ ఉన్నారు. సో యూ ఆల్ నో వాట్ ఆల్ కాంప్లికేషన్స్ అ పర్సన్ ఫేసెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ మ్యారేజ్ ఈజ్ బ్యాడ్, ఐఎమ్ సేయింగ్ దానితో పాటు మీకు ఏ ఆనందం అయితే దక్కుతుంది అనుకున్నారో అది 5 కిలోగ్రామ్స్, దాంతోపాటు వచ్చిన కాంప్లికేషన్ 50 కిలోగ్రాములు. ఈ 5 కిలోగ్రామ్ హ్యాపీనెస్ కావాలంటే ఆ 50 కిలోగ్రాముల దుఃఖం అనుభవించాలి. ఫ్యామిలీ ప్రాబ్లం, అత్త, కోడలు, మావయ్య, బావ, ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో ఆ విధంగా ఏది చేయాలనుకున్నా కానీ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ మెటీరియల్. ఈ ఖచ్చితమైన ఈ దృఢ నిశ్చయం మనకి రావాలి. సో కొంతమంది అంటారు, ఫౌజీ నాకైతే అలా అనిపించట్లేదు, మీకేమో దుఃఖాలు వచ్చాయేమో లైఫ్లో మీరు అనుకుంటున్నారు, యూ మైట్ హ్యావ్ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కానీ నాకు అలా లేదనేది. సో మై హంబల్ సజెషన్ ఇస్ దట్ ఒక వ్యక్తికి, ఒకవేళ మీకు అలా అనిపించట్లేదు అనుకోండి, ఇది నిజంగానే దుఃఖాలయమని అనిపించట్లేదు అనుకోండి, దయచేసి కృష్ణుడు చెప్పిన మాటను నమ్మండి. కృష్ణుడు చెప్తున్నారుగా దుఃఖాలయమని, ప్లీజ్ ఒప్పుకోండి, యూ విల్ బి ఆన్ రైట్ ట్రాక్. అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలనే అవసరం లేదు. తెలివి కలిగిన వాళ్ళు కేవలం విని కూడా నేర్చుకుంటారు, అవునా కాదా? దాని శబ్ద ప్రమాణం అంటారు. వెన్ కృష్ణ ఈజ్ స్పీకింగ్, వై కాంట్ యూ బిలీవ్ హిమ్? ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ, ఈజ్ ది గ్రేటెస్ట్ వెల్ విషర్. ఆయన కంటే మించిన ఫ్రెండ్ లేరు, ఆయన కంటే మించిన జ్ఞాని లేడు, ఆయన కంటే మించిన దేవి దేవతలు ఎవరు కూడా లేరు. హీఈస్ ద టాప్ మోస్ట్ పర్సన్. ఆయన చెప్తున్నప్పుడు మనము ఆయన మాటను ఎందుకు కాదనాలి? ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దెన్ ఇంకా తీవ్రంగా మీరు చేయాలి, ఎందుకంటే నౌ యువర్ బంట్ యువర్ ఫింగర్స్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇన్ ద మెటీరియల్ వరల్డ్ ఎవ్రీ వన్ థింగ్స్ దట్ ఇది చేస్తే హ్యాపీ అయిపోతా, అది చేస్తే హ్యాపీ అయిపోతా. యూ విల్ నెవర్ బికమ్ హ్యాపీ. ఎస్ ఆర్ నో? దెర్ వాజ్ వన్ కపుల్, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అండ్ చాలా సంవత్సరాల వాళ్ళకి సంతానం కలగట్లేదు అనమాట. సో ఎప్పుడెప్పుడు అవుతుంది, బికాస్ సంతానం ఆల్సో షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫేట్, ఇట్ షుడ్ బి దర్ ఇన్ ద కర్మ. ఎస్ ఆర్ నో? బికాస్ సంతానం ఈజ్ నాట్ అ మెకానికల్ ప్రాసెస్. మెకానికల్ ప్రాసెస్ అయిపోతే ఎప్పుడూ అయిపోయేది, ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అయినా కానీ సంతానం కలగట్లేదు, బికాస్ ఆ విధిలో రాసి ఉండాలి, అవునా కదా? అయితే లాంగ్, ఫర్ మెనీ ఇయర్స్ దే డిడ్ నాట్ హ్యావ్. సో ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది? ఒక్క సంతానం, ఆడపిల్ల అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఆ, ఉంటే బాగుంటుంది అని. ఎంత జీవితంలో ఆ యొక్క కోరిక ఎంత ప్రబలంగా ఉండిందంటే ఏది చేసినా కానీ అదే వచ్చేది మైండ్లో, ఇది ఒక్కటి ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉండేవాడి లైఫ్లో అనేది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇంకా, అఫ్ కోర్స్,
మనము కొన్ని కొన్ని నీతి శాస్త్రాలలో కూడా మనం చూస్తాం. పుత్రహీనం గృహం శూన్యం అని, ఆ విధంగా లైక్ పిల్లలు లేనటువంటి ఇల్లు శూన్యంతో సమానం, అటువంటి విషయాలు కూడా చూస్తాం. సో తను ఆ విధంగా చాలా టెన్షన్లో ఉండేవాడు అనమాట. జస్ట్ లైక్ చిత్రకేతు మహారాజ్, అది శాస్త్రీయ ఎగ్జాంపుల్, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అవునా కదా? ఆ, కానీ ఆఖరికి వీళ్ళకు కూడా సంతానం జరిగింది. అండ్ హీ హ్యాడ్ అ డాటర్ అండ్ షీ బికేమ్ ఎల్డర్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత తను చేస్తున్నటువంటి పిచ్చి పనులతో ఈయన ఒకసారి డైలాగ్ కొట్టాడు, అసలు లేకుండా ఉంటేనే బాగుండేది అనేది. దట్ ఈస్ వాట్ హీ సెడ్ వన్ డే. కెన్ యూ బిలీవ్ దిస్? అమ్మాయి చిన్న అమ్మాయి, అంత పెద్ద అమ్మాయి కూడా కాదు. తను పెట్టే టార్చర్ని ఈయన భరించలేకపోయాడు అనమాట. తను మాట్లాడే మాటలు, తన అలవాట్లు, హీ వాజ్ జస్ట్ అన్ఏబుల్ టు కంట్రోల్. ఇసలు లేకుండా ఉంటేనే బాగుండేది యాక్చువల్గా. సో వాట్ హ్యాపెండ్, స్టార్టింగ్లో అనుకున్నాడు వస్తే బాగుంటుంది అని, తర్వాత ఏమంటున్నా లేకుండా ఉంటే బాగుంటుంది. అంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే అనుకున్నారో వస్తే బాగుంటుంది, అది భ్రమ మాత్రమే. బహుశా మీరు లేకుండానే బాగుండేవారేమో. హూ నోస్? సార్ నో. సో ఎన్నో భ్రమలు తీసుకొని తిరుగుతున్నాం మనం, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది. యాక్చువల్లీ మటీరియల్ లైఫ్ విల్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్. ఇది ఎందుకు దీని మీద నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మ్యాక్సిమం ఈ లోకంలో అందరూ దీని ప్రభావంలోనే ఉన్నారు, ఇంక్లూడింగ్ డివోటీస్ ఆల్సో. దిస్ ఈస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ యాక్చువల్లీ. సో నో డివోటీస్ కూడా, వెన్ వీఆర్ నోయింగ్ వెరీ క్లియర్లీ దట్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్. ఎస్ ఆర్ నో? ఒక అబ్బాయి ఉన్నాడు, తను ఆ, పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతున్నాడు అనమాట. హీ వాంటెడ్ టు ఎంటర్ గృహస్థాశ్రమ్. సో తన ఏజ్ ఆల్రెడీ 30 క్రాస్ అయిపోయింది. సో ఈ వాజ్ లైక్ కొంచెం తొందరగా చేసుకోవాలి, సో దట్ బికాస్ అర్లీ వైండప్ కూడా చేసుకోవాలి, కరెక్ట్ ఆర్ నాట్? సో ఆ విధంగా తను వెతుకుతున్నాడు. సో హీ హెస్ స్పెండ్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆల్రెడీ ఇన్ ఫైండింగ్ ద పర్ఫెక్ట్ గర్ల్, పర్ఫెక్ట్ బ్రాకెట్లో డబుల్ కోట్స్. సో పర్ఫెక్ట్ గర్ల్ని వెతుకుతున్నాడు అనమాట. సో ఏది చేసినా కానీ ఏదో ఒకటి క్వాలిటీ మిస్ అవుతుంది. సో తన లిస్ట్ ఎలా ఉందంటే, నాకు కుంతి మహారాణి లాంటి శుద్ధ భక్తురాలు కావాలి, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఇంకా సెకండ్ రూల్ అంటే, తను చాలా అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, నా హైట్కి మ్యాచ్ అవ్వాలి, తను జాబ్ చేసే అమ్మాయి ఉండాలి. ఈ విధంగా పెద్ద రూల్ పెట్టుకొని తీసుకొని ఉన్నాడు అనమాట. అది చూసి ఐ ఫెల్ట్ సో సాడ్ అబౌట్ హిమ్. బికాస్ వాట్ ఐ సెట్, సరే మీ దగ్గర ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు, ఓకేనా? బట్ దెన్ యూ ఆల్సో హ్యావ్ టు సీ వేర్ యువర్ లైఫ్ ఈస్ హెడింగ్ టువర్డ్స్. If you're just looking for somebody, in the last 6 years you could not finalize anything, and you're looking for something, something perfect will happen. You're already 32 right now. When will you get married? When will you have children? And when will you retire? ఒకసారి ఆలోచించండి. ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా? అది కూడా లేదు. అరే ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదు. కొంచెం నల్లగా ఉంది అమ్మాయి. ఐ మీన్, ఈస్ దాట్ ద రీజన్ యూ వాంట్ టు రిజెక్ట్ రియలీ? అండ్ హౌ లాంగ్ కెన్ యూ ఎంజాయ్? హౌ లాంగ్ కెన్ యూ ఎంజాయ్? వాట్ ఈస్ ద పాయింట్? సో ఇదంతా, ఇంత డివోషనల్ ఫిలాసఫీ విన్నాక, భగవద్గీత చదివిన తర్వాత, కంఠిమాల తీసుకున్న తర్వాత కూడా ఈ క్లారిటీ రాకపోతే, దెన్ మనం భగవద్గీత నేర్చుకునే ప్రయోజనం ఏంటి? బయటి వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేస్తే వాట్ ఈస్ ద పాయింట్? సో వాట్ యూ షుడ్ లుక్ ఫార్? యూ షుడ్ లుక్ ఫార్ స్పిరిచువలీ ఇంక్లైన్డ్ గర్ల్. ఇఫ్ షీఈ్ ఇన్ ఇస్కాన్, వెల్ అండ్ గుడ్. ఇఫ్ షీఈ్ నాట్ ఇన్ ఇస్కాన్, షీ రిలీజియస్, ఇంకా కృష్ణ భక్తిలో ఉంటే చాలా మంచిది. వెరీ గుడ్. అండ్ గో హెడ్ ఫటాఫట్. If you are clear you want to enter Grihastha ashram, then do it. If not, go and join Brahmacharya ashram. రెండు ఉన్నాయి, చాలా అద్భుతంగా ప్రగతి చేయొచ్చు అక్కడ. మాకు ఎంతో మంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టారు, ఏం చేయాలి అనేది. లాస్ట్లో డిసైడ్ చేసుకున్నారు, ప్రభుజీ నాకు ఈ ఫ్యామిలీ, ఈ లేడీస్తో డీల్ చేయడం అంతా మనకు జమాయించదు, బ్రహ్మచర్యాశ్రమం బెటర్. బ్రహ్మచర్యాశ్రమం జాయిన్ చేశారు, అద్భుతంగా ప్రీచింగ్ చేస్తున్నారు, అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితం నడుస్తుంది. ఇంకా ఎంతోమంది గృహస్థాశ్రమం జాయిన్ చేశారు, వాళ్ళు కూడా అద్భుతంగా ప్రీచింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా మనం భక్తి చేయొచ్చు, కానీ ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంకా ఏ కారణం వల్ల ఆపాము? భౌతిక రీజన్స్ వల్ల. ఇంకొకసారి ఏమంటున్నాడు, ఆ అమ్మాయి చాలా లావుగా ఉంది, కానీ నేను ఎంత బాగా సన్నగా ఉన్నాను, నేను ఆవిడతో పాటు బయటకు వెళ్తే అందరు చూసి నవ్వుతారు నన్ను. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఈస్ ద లెవెల్ at which a person is, even after hearing Bhagavad Gita classes for so many years. So therefore, devotee has to be top class quality. ఎస్ సార్, నా ప్రభుపాదుల వారి ఫాలోవర్స్ అని అంటే వన్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. యాక్చువల్లీ నేను శరీరం కానే కాదు, వాట్ ఐ లుకింగ్ ఫర్? ఇంకా ఏహి సంస్పర్శ జాబోగా దుఃఖయోనే ఏవతే, ఆ శారీరక సంస్పర్శము ద్వారా వచ్చేటటువంటి సుఖము దుఃఖానికే దారి తీస్తుంది. వై ఆర్ వి సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్?
సో ఈ విధంగా దిస్ ఇస్ రజోగుణ మెంటాలిటీ అనమాట. అంటే భక్తి చేస్తున్నప్పటికీ ద రజోగుణ సమ్ టైమ్స్ ఓవర్ పవర్స్. ఎస్ ఆర్ నో? సో ఇది, అందుకంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూసాం కదా. యయాతి మహారాజ్ ఏమంటున్నాడు, 1000 సంవత్సరాలు చేశానండి ఎంజాయ్, నేను రాసిస్తాను, ఏం లేదు ఇక్కడ చేయకండి అనవసరంగా అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వర్జన్ వినాలి కదా మనం. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా దాని తర్వాత మూడవది ఏంటి, తమో గుణంలో ఉండేటటువంటి కార్యాలకి ఫలితం ఎలా ఉంటుంది, మూర్ఖత్వం అని చెప్పారు. ఇదేంటండి తమో గుణంలో ఉండే మూర్ఖత్వం ఏంటి? ఇప్పుడు తమో గుణంలో ఉండేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానము, మాదక ద్రవ్యాలు సేవించే అలవాటు ఉంటుంది. సో నేను ఒకసారి కనుక్కున్నాను అనమాట, వీళ్ళు ఎందుకు ఇంత ఈ సిగరెట్టు ఇదంతా చేస్తారు. మెనీ పీపుల్ అంటే అడిక్షన్ అయిన వాళ్ళు, రైట్, ఏమంటారు, ఎంత టెన్షన్ ఉంది లైఫ్లో తెలుసా, ఈ సిగరెట్ తాగితే ఒక కిక్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది. ఓకే, నా దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ హీస్ గివ్. ఈ స్టేట్మెంట్ని మనం తీసుకుందాం ఇప్పుడు. సిగరెట్ తాగితే టెన్షన్ తగ్గుతుందని చెప్తున్నాడు, ప్రాబ్లం పోతుంది అని చెప్తున్నాడు తను. ఆ ఆ యొక్క ఊహతో తను రోజుకి 4-5 సిగరెట్లు మంచిగా తీసుకుంటున్నాడు తను. సో తామో గుణంలో ఉండేవాడికి ఇంటాక్సికేషన్ అలవాటు ఉంటుంది, సిగరెట్ ఇదంతా కూడా. కృష్ణుడు ఏమని చెప్పారు ఇక్కడ భగవద్గీతలో, తమో గుణంలో చేసేటటువంటి కార్యాలకి ఫలితము మూర్ఖత్వం అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ మూర్ఖత్వమా కాదా? ఏ స్టేట్మెంటు? సిగరెట్ తాగితే నాకు టెన్షన్ తగ్గుతుంది, ప్రాబ్లం దూరం అవుతుంది. 100% మూర్ఖత్వం. కామన్ సెన్స్ ఉండే ఏ వ్యక్తి అయినా ఈజీగా చెప్పగలుగుతాడు, అవునా కదా? వేర్ ఇస్ ద ప్రాబ్లం గోయింగ్ అవే? ఈజ్ ద ప్రాబ్లం గోయింగ్ అవే? ఇక్కడ సిగరెట్ తీసుకున్నారు, ప్రాబ్లం అలాగే ఉంది. హౌ కెన్ ద ప్రాబ్లం, యూ కెనాట్ ఫర్గెట్, యూ మే ఫర్గెట్ ఫర్ సమ్ టైమ్, 5 minutes 10 minutes, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ దేర్. ఇది మూర్ఖత్వమే కదా. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఏంటది, బియర్ తాగుతారు. ఉమ్, అది కూడా చాలా టెన్షన్లో ఉన్నాను, ఒక ఆయన అంటున్నారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది తాగుతాను, ఏదేదో. ఐ మీన్ ఇది చేయడం వల్ల అది సాల్వ్ అవుతుందా ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది చేయడం వల్ల సాల్వ్ అవ్వకపోతే ఎందుకు చేస్తున్నారు? అయినా కానీ చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు. ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ యూ డోంట్ నో ద సొల్యూషన్, యూ ట్రయింగ్ సమ్ ర్యాండమ్ థింగ్స్, దట్ ఈస్ ఫూలిష్నెస్. సో తమగుణంలో ఉండే వ్యక్తి ఇటువంటి అలవాట్లకి గురవుతాడనమాట. తనకు అనిపిస్తుంది ఇలా చేస్తే నా లైఫ్ బెటర్ అవుతుంది అని. ఇంకా వర్స్ట్ ఏంటో తెలుసా, డిప్రెషన్. సో డిప్రెషన్ ఈజ్ అనదర్ సిమ్టమ్ ఆఫ్ తమోగుణ. దాని గురించే పదే పదే ఆలోచించి ఆలోచించి, సో ఇంకొక ప్రాబ్లం ఉంది మీ దగ్గర ఉండొచ్చు, అందరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి నేను బయటపడలేను, నా లైఫ్ ఏమైపోతుందో, అయ్యో బాబోయ్. ఇటువంటి ఆలోచన చేయడం ద్వారా ఏమైనా సొల్యూషన్ వస్తుందా? ఈజ్ ద సిచ్యువేషన్ గోయింగ్ టు బికమ్ బెటర్? నో. దెన్ వై ఆర్ యూ థింకింగ్ ఇన్ దిస్ డిరెక్షన్? దెర్ ఇస్ అనదర్ డిరెక్షన్ ఆల్సో. వాట్ ఈస్ దట్ డిరెక్షన్ వేర్ యూ కెన్ థింక్, హౌ కెన్ ఐ సాల్వ్ మై ప్రాబ్లం? దీనికి ఎన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, దీంట్లో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో ఒకసారి మాట్లాడినా, దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ డూ. కానీ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మూర్ఖత్వం. ఇంకా లాస్ట్కి టాప్ క్లాస్ మూర్ఖత్వం అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళి లాస్ట్కి ఆత్మహత్య చేసుకుంటారు. చాలా దారుణం. మూర్ఖత్వం అని మనం హెవీగా అంటున్నాము, తను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబ సభ్యులకు దుఃఖము, ఇంకా తనకు కూడా దుఃఖమే. ఆత్మహత్య చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు. దెన్ వై యూఆర్ డూయింగ్ దట్? తామసికమైనటువంటి యొక్క గుణ ప్రభావం వల్ల. సో ఈ విధంగా సత్వగుణము, రజోగుణము, తమో గుణంలో చేసేటటువంటి కార్యాలకి ఫలితాలు వేరే వేరే రకంగా ఉంటాయి. ఓకేనా? సో ఇవాళ ఈ ఒక శ్లోకము చర్చించగలేమండి. ఐ థాట్ విల్ గో లిటిల్ డీపర్ ఇన్ దిస్ వర్స్ అండ్ డిస్కస్ సమ్ ప్రాక్టికల్ థింగ్స్. సో ఇప్పుడు సమయం అయిపోయింది, వి విల్ స్టాప్ ద క్లాస్. ఓకే, సో